బెజవాడ గుంటూరు మధ్య ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన ఈ వేడుకలు అభిమానులను ఉర్రూ తొలగించాయి. సాయంత్రం 4 గంటల నుంచే తెలుగుదేశం అభిమానుల రాకతో వేదికపై డాన్సులు, పాటలు పాడారు. నేపథ్య గాయకుడు మను అండ్ టీం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరగొట్టాయి. ఇక ఓవైపు అభిమానులు, మరోవైపు పొలిటికల్ వీఐపీల రాకతో సభా ప్రాంగణంలో ట్రాఫిక్ పోటెత్తింది. సభా వేదికపై కాసేపు హల్చల్ చేసి అభిమానుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు బాలయ్య బాబు. చివర్లో మెరుపులా మెరిసిన జనసేన అధినేతను చూసి టీడీపీ అభిమానులంతా కేరింతలు కొట్టారు. వేదిక ప్రాంగణంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు నారావారి కోడలు బ్రహ్మణి. మామగారి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చి అందరినీ పేరు పేరున పలకరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అటు వివిఐపీల రాకతో వేదిక మెరిసిపోయింది. ఢిల్లీ పెద్దలు అద్వానీ, రాజ్నాథ్, వెంకయ్యతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవడంతో జనం వీరిని చూసేందుకు పోటీ పడ్డారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మైక్ ముందుకొచ్చిన వెంకయ్య తన వాగ్దాటితో లెక్చర్లు దంచుకొట్టారు. బాబును పొగుడుతూనే ఎన్డీఏ మిత్రులను, సొంత పార్టీ నేతలను ప్రమోట్ చేసుకున్నారు. ఎవరికీ అవకాశం రాకుండా ఆయన చెప్పాల్సిందంతా చెప్పేశారు. వెంకయ్య హడావిడి చేసిన జనం ఇంతకీ ఈ సభ టీడీపీదా, బీజేపీదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేయడం కొసమెరుపు.